మా హీరో ఎక్కడ, మా హీరో సేఫేనా, మా హీరో ఎలా ఉన్నాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు డైరెక్టర్ మారుతిని ట్యాగ్ చేస్తూ. జపాన్లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు జపాన్లోని ఉత్తర పసిఫిక్ తీరంలో 80 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రతతో జపాన్లో భారీ భూకంపం వచ్చింది. అయితే జపాన్లో భూకంపానికి ప్రభాస్ ఫ్యాన్స్కు లింక్ ఏంటంటే జపాన్లో ప్రభాస్ పర్యటిస్తున్నాడు ప్రస్తుతం. అందుకనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ అక్కడ బాహుబలి ది ఎపిక్ ఏదైతే 2 పాటలను కలిపి రిలీజ్ చేశారో బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్లో ఉన్నాడు. ఈ నెల 12కి బాహుబలి ది ఎపిక్ జపాన్లో రిలీజ్ కానుంది. అయితే 2 పాటలను కలిపి ఏడాది అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ను 10 ఏళ్ల అయిన సందర్భంగా ఏడాది అక్టోబర్ 31న రిలీజ్ చేశారు దేశవ్యాప్తంగా. అయితే జపాన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు అక్కడ బాహుబలి ది ఎపిక్ పేరుతో. ఆ ప్రమోషన్స్ కోసమే ప్రభాస్ జపాన్కి వెళ్ళాడు. రీసెంట్గా స్పెషల్ స్క్రీనింగ్ కూడా అక్కడ వేశారు. అక్కడ కూడా హాజరై అభిమానులతో మాట్లాడాడు. జపాన్ మొత్తంగా తిరుగుతున్నాడు ప్రభాస్. స్పెషల్ స్క్రీనింగ్లో హాజరవుతున్నాడు. ఈ నెల 12కు జపాన్ మొత్తంగా ఈ జపాన్లోని థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది. ఎపిక్ పేరుతోటి బాహుబలి 2 పాటలు కలిపి. అయితే నిన్న రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ఏదైతే జపాన్లో వచ్చిన భూకంపం ఉందో జపాన్ మరోసారి వణికిచ్చింది భూకంపం. ఎందుకంటే 2011లో భారీ సునామీ భూకంపం జపాన్ను వణికించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి వచ్చిన భూకంపం కూడా మొత్తం 23 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు చాలా రైళ్లు కానీ బుల్లెట్ రైళ్లు అన్నీ నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్లలో కూడా ఫ్లైట్లు నిలిపివేసే పరిస్థితి. రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రత భూకంపం. అంటే భారీ స్థాయిలో ఇళ్లకు పగులు వస్తున్నాయి. ఇలాంటి పగులను ఎప్పుడు చూడలేదని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఒక దశలో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు పసిఫిక్ తీర ప్రాంతంలో. అంటే మరోసారి 2011 తరహా సునామీ వస్తుందేమో జపాన్లో అన్నంతగా ఆ భూకంప తీవ్రత ఉంది. 7.5 రిక్టర్ స్కేల్పై తీవ్రత ఉంది. అయితే ఏడాది జూలై 30న కూడా జపాన్లో ఇలాంటి భూకంపమే వచ్చింది. 8.2 తీవ్రతతోటి రిక్టర్ స్కేల్పై. అయితే 7.5 తీవ్రతతోటి రావడంతో అయితే ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ ఇళ్లకు పగులు రావడం, 800 ఇళ్లకు పైగా కరెంటు నిలిచిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అక్కడ మా హీరో ఉన్నాడు అక్కడ, మా హీరోకి ఏమైంది, మా హీరో ఎలా ఉన్నాడు, మా హీరో సేఫేనా అంటూ మారుతిని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మారుతి కూడా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడే ప్రభాస్తో మాట్లాడాను, ప్రభాస్ సేఫ్గా ఉన్నారు, ఆయన తొందరలోనే ఇండియాకు రిటర్న్ అవుతారు, ఫ్యాన్స్ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కూడా మారుతి రిప్లై ఇచ్చారు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ యాక్ట్ చేసిన రాజసాబ్ సినిమా జనవరి 9న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జనవరి 9న మారుతి డైరెక్షన్లో వచ్చిన రాజసాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసి. ఈ నేపథ్యంలో మారుతిని ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మా హీరో ఎలా ఉన్నారని చెప్పి మారుతి కూడా రిప్లై ఇచ్చాడు. ప్రభాస్ సేఫ్ అని చెప్పి ఫ్యాన్స్ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మారుతి రిప్లై ఇచ్చారు. అయితే ఈ రాజసాబ్తో పాటు ప్రభాస్ ఇటీవలే స్పిరిట్ సినిమా షూటింగ్ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ దీంతో పాటు మరో 2 సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్ 2లో యాక్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా కల్కి 2లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. సలార్ 2 శౌర్యాంగ పర్వంలో ప్రభాస్ నటించాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఫౌజీ సినిమాలో కూడా ప్రభాస్ అనురాగుబూరి డైరెక్షన్లో ఫౌజీ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి మారుతి ఇచ్చిన రిప్లై తోటి ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభాస్ సేఫే, తొందరలోనే ఇండియాకి రిటర్న్ అవుతాడని. ఈ నెల 12న మాత్రం జపాన్లో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ ఉంది. ఆ ప్రమోషన్స్లో ప్రభాస్ జపాన్లో పర్యటిస్తున్నాడు.